శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. పండాసురుడి అంతం కోసం సిద్ధమైన మహాయాగం. సముద్రాలనే నెయ్యిగా, లోకాలనే సమిధలుగా మార్చి మహాశంభువు చేసిన ఆ హోమం వెనుక ఉన్న రహస్యమేమిటి? సర్వస్వం శూన్యమైన వేళ త్రిమూర్తులతో సహా దేవతలంతా తమ అహంకారాన్ని, ప్రాణాలను చిదగ్నికుండంలో ఆహుతి చేసేశారు. లోకంలో ఏ ప్రాణి లేదు, ఏ వృక్షము లేదు. కేవలం ఒకే ఒక్క మహాహోమకుండం ఆకాశమంత ఎత్తున రగులుతోంది. ఆ శూన్యంలో వాయురూపాన్ని వీడి తన నిజస్వరూపంలోకి వచ్చిన ఆ పరమశివుడు చిదగ్ని మధ్యలో దాగి ఉన్న ఆ పరాశక్తిని బయటకు రమ్మని వేడుకుంటూ 8 రహస్య శ్లోకాలను పఠించటం ప్రారంభించాడు. ఆ 8 శ్లోకాలే శ్రీ లలిత అష్టకారికలు. ఆ దివ్య ఘట్టాన్ని లోతుగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అగస్త్య మహర్షికి హయగ్రీవ స్వామి వివరించిన లలితోపాఖ్యానంలో అత్యంత కీలకమైన ఘట్టము అమ్మవారి ఆవిర్భావం. ఈ ఆవిర్భావానికి పునాది మహాశంభువు పఠించిన అష్టకారికలు. అసలు ఈ అష్టకారికలు అంటే ఏమిటి? అవి పఠించినప్పుడు బ్రహ్మాండంలో జరిగిన మార్పులేంటి? ఆ విశేషాలను తెలుసుకుందాము. అగస్త్య మహర్షి కోరిక మేరకు హయగ్రీవ స్వామి భండాసురుడి వృత్తాంతాన్ని ఇలా వివరించారు. బ్రహ్మ, ప్రజాపతులు, మనువులు, ఇంద్రాది దేవతలు, ప్రహ్లాదుడు వంటి దానవులు మరియు దిక్పాలకులు అందరూ భండాసురుడి చేత పీడించబడ్డారు. ఆ రాక్షసుడి వల్ల వారంతా తమ శక్తిని, తేజస్సును కోల్పోయి అత్యంత బలహీనులయ్యారు. చివరికి శత్రువుని ఎదిరించే సామర్థ్యం లేక దుఃఖంతో క్షీరసాగరంలో ఉన్న విష్ణుమూర్తిని శరణు వేడారు. ఆ సమయంలో విష్ణువు కూడా మన్మథుడు లేకపోవడం వల్ల లక్ష్మీదేవిపై ఆసక్తి లేక యోగ నిద్రలో మునిగి ఉన్నాడు. దేవతల స్తోత్రాలతో మేల్కొన్న విష్ణువు వారి దీనస్థితిని చూసి ఇలా అన్నాడు: దేవతలారా, మీ ముఖాల్లోని వాడిపోవటం చూస్తుంటే మీకు కుశలం లేదని అర్థమవుతోంది. మీ కళ్ళు కన్నీళ్లతో నిండాయి. మీ పరాక్రమం నశించి మీరు భాగ్యహీనులయ్యారు. అనంతరం విష్ణువు అసలు కారణాన్ని వివరించారు. ఆనంద స్వరూపుడైన పరమశివుని వీర్యమే మన్మథుని రూపము. మన్మథుడు భస్మమైనప్పుడు ఆ భస్మం నుండి భండాసురుడు అనే మాయావి పుట్టాడు. అదృశ్య రూపంలో ఉన్న ఆ భండుడు మీ అందరి వీర్యాన్ని, తేజస్సును మరియు గుణాలను నాశనం చేశాడు. అందుకే మీరు ఇంత నిస్సారులయ్యారు. భండాసురుడి వల్ల కలిగిన వినాశనాన్ని విష్ణుమూర్తి మరింత వివరంగా ఇలా వర్ణించాడు. దైత్య స్త్రీలకు గర్భపాతం కలిగించే అంతటి శక్తివంతుడైన ఇంద్రుని వజ్రాయుధం ఇప్పుడు విషం లేని పాములా నిర్వీర్యమైపోయింది. అగ్నిదేవుని జ్వాలలు, యముని ప్రతాపం, నిరుతి ఖడ్గం, వరుణుడి పాశం ఇవన్నీ వాటి శక్తిని కోల్పోయి బలహీనపడ్డాయి. కుబేరుని దండము, ఈశానుని శూలము కూడా నిస్తేజంగా మారిపోయాయి. దేవతలందరి ముఖాలు రాహువు పట్టిన చంద్రుడిలా వెలవెలబోతున్నాయి. భండాసురుడు అదృశ్య రూపంలో ఉంటూ తన కంటికి కనబడని ఆయుధాలతో అందరి శరీరాలను పీడిస్తున్నాడు. దీనివల్ల లోకంలో ఎవరికీ వేటి మీద ఆసక్తి లేకుండా వైరాగ్యం కలుగుతోంది. ఈ చరాచర ప్రపంచంలో ఆ రాక్షసుడి దెబ్బ తగలని ప్రాణి అంటూ ఏదీ లేదు. బ్రహ్మాండంలోని దేవతలు, మానవులు, జంతువులు అందరూ పూర్తిగా శక్తిని కోల్పోయి అత్యంత బలహీనులుగా మారిపోయారు. అహం బ్రహ్మా చ రుద్రశ్చ వయం కారణపూరుషాః అండమధ్యే హి తిష్టామః తేనాస్మాకమపి జ్వరః. విష్ణుమూర్తి దేవతలతో భండాసురుణ్ణి అంతం చేసే మార్గాన్ని ఇలా వివరించారు. నేను, బ్రహ్మ, రుద్రుడు ఈ బ్రహ్మాండం లోపలే ఉండటం వల్ల మాకు కూడా ఈ కష్టాలు తప్పవు. కానీ ఈ బ్రహ్మాండానికి ఆవల మహాశంభువు అనే పరమ పురుషుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడూ పరాశక్తితో కలిసి ఆనందమయ స్థితిలో ఉంటాడు. మన్మథుడి నాశనం వల్ల పుట్టిన భండాసురుడు ఆ శంభువును ఏమీ చేయలేడు. రూపము, ఆధారము, మార్పులు లేని ఆ సర్వజ్ఞుడైన ఈశ్వరుని అనుగ్రహం వల్లనే మనకు భండాసురుడిని చంపే ఉపాయం దొరుకుతుంది. కాబట్టి మనమందరము కలిసి ఆయనను ప్రార్థిద్దాం అని విష్ణుమూర్తి సూచించాడు. విష్ణుమూర్తి సలహా మేరకు దేవతలంతా భండాసురుడిని వధించే మార్గం కోసము ఇలా ప్రయత్నించారు.
విష్ణువు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు కలిసి బ్రహ్మాండం యొక్క పైభాగమైన అండభిత్తి అంటే బ్రహ్మాండపు గోడ వద్దకు చేరుకున్నారు. ఆ కఠినమైన గోడను పగలగొట్టడానికి దేవతలు దిగ్గజాలను పిలిపించారు. ఆ ఏనుగులు తమ వాడి అయిన దంతాలతో 100 సంవత్సరాల పాటు నిరంతరాయంగా కొట్టి ఆ గోడకు ఒక రంధ్రం చేశాయి. ఆ రంధ్రం ద్వారా దేవతలందరూ బ్రహ్మాండం వెలుపలికి వచ్చారు. అక్కడ వారికి రూపము, ఆధారము లేని కేవలము జ్ఞానమయమైన అంటే చిన్మయమైన ప్రదేశం కనిపించింది. అక్కడ నీరు, గాలి, నిప్పు లేవు. కేవలము నిర్మలమైన ఆకాశ స్వరూపుడైన ఈశ్వరుడు మాత్రమే ఉన్నాడు. అప్పుడు దేవతలందరూ పరమ సంతోషంతో ఆ పరమేశ్వరుడిని మహాశంభు స్తుతితో, భక్తితో స్తుతించారు. ఈ విధంగా విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన వారు మహాశివుడిని చేసిన స్తుతికి పరమేశ్వరుడు పరాశక్తి సహితంగా ప్రత్యక్షమయ్యాడు. దేవతలు బ్రహ్మాండం బయట దర్శించిన ఆ పరమేశ్వరుడు, పరాశక్తుల రూపం ఇలా ఉంది. ఆ పరమశివుడు నల్లని మేఘం వంటి వర్ణంతో త్రిశూలం, కపాలం ధరించి ఉన్నాడు. ఆయనకు 2 భుజాలు, 3 నేత్రాలు ఉండి ముఖం చిరునవ్వుతో ప్రకాశిస్తోంది. ఆయన పక్కనే పరాశక్తి అయిన అమ్మవారు చంద్రకాంతి వంటి చల్లని రూపంతో దర్శనమిచ్చింది. ఆమె తన చేతుల్లో జపమాల, పుస్తకాన్ని ధరించి ఉంది. దేవతలందరూ ఆ దివ్య దంపతులను చూసి పులకించిపోయారు. అందరికీ మూలమైన ఆ ఆది దంపతులు దేవతలను కరుణిస్తూ భండాసురుడిని వధించే ఉపాయాన్ని ఇలా వివరించారు. చిరునవ్వుతో మహాశంభువు దేవతలతో ఇలా అన్నాడు: దేవతలారా, మీరు భండాసురుడి వల్ల పడుతున్న బాధలు నాకు తెలుసు. లోకంలో 3 రకాల ప్రళయాలు నిత్యము జరుగుతూ ఉంటాయి. అవి మహాప్రళయం. దీని నుండి నేను అంటే మహాశంభువును రక్షిస్తాను. రెండవది అవాంతర ప్రళయం. దీని నుండి బ్రహ్మదేవుడు రక్షిస్తాడు. మూడవది కామప్రళయం. దీని నుండి లలితా పరమేశ్వరీదేవి ఉద్ధరిస్తుంది. ప్రస్తుతం మీకు కలిగిన కష్టము మన్మథుని నాశనం వల్ల వచ్చిన కామప్రళయం. దీనిని నివారించడానికి ప్రతి కల్పంలోనూ లలితాదేవి ఆవిర్భవిస్తుంది. ఆమె మాత్రమే మిమ్మల్ని ఈ స్థితి నుంచి కాపాడగలదు. నా అంశే అయిన మహేశ్వరుని కోపాగ్నికి మన్మథుడు భస్మమయ్యాడు. ఆ భస్మము నుండి పుట్టిన భండాసురుడి వలననే లోకానికి ఈ దుస్థితి పట్టింది. మిమ్మల్ని రక్షించడానికి లలితాదేవి మరో శక్తిని సృష్టిస్తుంది. ఆమెను ఉద్భవింప చేయడానికి మీరు ఒక మహాయాగం చేయాలి అని చెప్పాడు. ఆ యాగం ఎలా చేయాలో కూడా శంభువు వివరించాడు. యాగానికి హోతను నేనే అంటే మహాశంభువును. వాయు రూపంలో ఉండి యజ్ఞం చేస్తాను. అగ్ని నాలోని జ్ఞానాగ్నియే అంటే చిద్వహినియే ఈ యాగంలో అగ్ని. యజ్ఞకుండం నీరంతా ఎండిపోయిన 7వ సముద్రమే కుండము. ఇక నెయ్యి విషయానికొస్తే మిగిలిన 6 సముద్రాల నీరే హోమద్రవ్యాలు. బలి పశువులు 5 రకాల సృష్టులను ఈ యాగంలో అర్పించాలి. ఆ 5 రకాల సృష్టులు ఇవే: మానసి మనోసంకల్పం వలన పుట్టిన దేవతలు, జరాయుజ అంటే గర్భం నుండి పుట్టే మనుషులు, అండజ అంటే గుడ్ల నుండి పుట్టే పాములు, పక్షులు, స్వేదజ అంటే చెమట నుండి పుట్టే క్రిమికీటకాలు, ఉద్భిజ అంటే భూమి నుండి మొలిచే చెట్లు, మొక్కలు. ఈ యాగంలో 5 రకాల సృష్టులను అంటే మానసి, జరాయుజ, అందజ, స్వేదజ, ఉద్భిజాలను పురోడాశంగా అంటే హోమద్రవ్యంగా అర్పించాలి. భూమి, పర్వతాలు, నీరు, గాలి, ఆకాశం వంటివి ఇందులో పనికిరావు. హోమాగ్ని ప్రజ్వలిస్తున్నప్పుడు మీరందరూ నాపై భక్తితో మిమ్మల్ని మీరే ఆ యజ్ఞకుండంలో ఆహుతి చేసుకోవాలి. అలా సమస్తాన్ని హోమం చేసినప్పుడు ఆ అగ్ని కీలల నుండి కోట్లాది మెరుపుల కాంతితో అపరిమిత సౌందర్యవతి అయిన లలితా పరమేశ్వరి చక్రరథంపై ఆవిర్భవిస్తుంది. ఆమె తన నుండి కామరాజు అనే పరబ్రహ్మను అంటే పురుష రూపాన్ని సృష్టించి అతడిని భర్తగా స్వీకరిస్తుంది. వీరిద్దరి వల్ల ముల్లోకాలు తిరిగి కొత్త కళను సంతరించుకుంటాయి. ఆమె ఉద్భవిస్తూనే తన సంకల్పంతో చెరకుగడ, విల్లు, 5 పుష్పబాణాలు, పాశము, అంకుశము అనే 4 ఆయుధాలను సృష్టించి భండాసురుడిని సంహరిస్తుంది. తన చూపుతోనే మన్మథుడిని బ్రతికిస్తుంది. యాగంలో ప్రాణత్యాగం చేసిన మీ అందరికీ కొత్త శరీరాలను ప్రసాదిస్తుంది.
ఈ యాగం చెయ్యకపోతే భండాసురుడి చేతిలో మీరు, మీతో పాటు బ్రహ్మాండం మొత్తము నశించటం ఖాయం. కాబట్టి వెంటనే సిద్ధమవ్వండి." మహాశంభువు మాటలు విన్న దేవతలు సంతోషంతో ఆయనకు నమస్కరించి ఇలా అన్నారు: "స్వామి, మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాము. లోక కళ్యాణం కోసము చిదగ్నిలో ఆహుతి కావటానికి మేము సిద్ధం. మీరు హోతగా ఉండి ఈ మహాయాగాన్ని జరిపించి మమ్మల్ని కృతార్థులను చేయండి. మాకు ఏది హితమో అది మీరే చేయాలి" అని అన్నారు. దేవతల అంగీకారం పొందాక మహాశంభువు పరాశక్తితో అంతర్ధానమయ్యాడు. దేవతలు కూడా దిగ్గజాలు చేసిన రంధ్రం ద్వారా తిరిగి బ్రహ్మాండంలోకి ప్రవేశించి ఆ ద్వారాన్ని పర్వతాలతో మూసివేశారు. మహాయాగం కోసం సిద్ధమవ్వటానికి తమ నివాసాలకు చేరుకున్నారు. మరోవైపు మహాశంభువు కూడా లోకోపకారం చేయడం కోసము ఆ యాగాన్ని నిర్వహించాలి అనే సంకల్పంతో పరాశక్తితో కలిసి బ్రహ్మాండం వెలుపల ఉన్న జ్ఞానమయ ప్రదేశము నుండి సూక్ష్మ రూపంలో బ్రహ్మాండం మధ్యలోకి ప్రవేశించాడు. అగస్త్య మహర్షి కోరిక మేరకు హయగ్రీవ స్వామి ఈ మహాయాగ విశిష్టతను మరియు అది జరిగిన తీరును ఇలా వివరించారు. మహాయాగ ఫలశ్రుతి: ఈ మహాయాగం గురించి చదివినా, విన్నా సమస్త పాపాలు నశిస్తాయి. ఇది పరబ్రహ్మ స్వరూపమైనది. ఈ యాగ వృత్తాంతాన్ని ఒక్కసారి వింటే చాలు, 1000 రాజసూయ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. మహాయాగ ప్రారంభం: లోకోపకారం కోసము మహాశంభువు బ్రహ్మాండంలోకి ప్రవేశించి స్వయంగా హోతగా మారారు. పరాశక్తి అమ్మవారు యజ్ఞపత్ని అయ్యారు. వాయురూపం: మహాశంభువు తనను తాను 7 స్కంధాల మహావాయు రూపంగా మార్చుకున్నారు. పరాశక్తి ఆయనకు క్రియాశక్తిగా తోడయ్యారు. ఆయన వాయురూపంలో ముల్లోకాలను కంపింపచేయటంతో యాగం మొదలైంది. శంభువు తన తేజస్సుతో 7వ సముద్రమైన శుద్ధ సముద్రాన్ని పూర్తిగా ఎండబెట్టారు. ఆ సముద్రం ఎండిపోవటంతో పాతాళం వరకు ఏర్పడిన అతి పెద్ద లోతైన ఖాళీ ప్రదేశాన్నే, అంటే ఖనినే, ఆయన హోమగుండంగా మార్చారు. సృష్టిలోని ఉద్భిజాలను, అంటే భూమి నుండి మొలిచే వాటిని 4 భాగాలుగా విభజించి వాటిని యజ్ఞం కోసము సిద్ధం చేశారు. శంభుని అగ్ని తేజస్సుతో సముద్రం ఎండిపోయి అంత పెద్ద హోమకుండం ఏర్పడటం చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. ఉద్భిజాలలోని 4వ భాగాన్ని హోమగుండంలో పోగు చేసి మహాశంభువు సింహాసన మహావిద్యను జపిస్తూ భయంకరంగా హుంకారం చేశాడు. ఆ శబ్దానికి ఆయన శరీరమంతా కంపించి మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు చిదగ్ని ప్రజ్వలించింది. తన 3వ కంటి ద్వారా ఆ అగ్నిని బయటకు పంపి సముద్రం ఎండిపోగా ఏర్పడిన ఆ మహాఖనిలో లగ్నం చేశాడు. ఆ చిదగ్ని ఉద్భిజాల సమూహం నుండి ఉద్భవించి హోమకుండమంతా ఆకాశమంత ఎత్తున మండసాగింది. ఆ తర్వాత శివుడు పవిత్రమైన సద్విద్యతో ఆ అగ్నిని సంస్కరించి నక్షత్రాల వంటి తారకా పుష్పాలతో యజ్ఞకుండమంతటా పూజించాడు. అగ్నిదేవుని 8 మూర్తులైన జాతవేదుడు, సప్తజిహ్వుడు, హవ్యవాహనుడు, అశ్వోదరుడు, వైశ్వానరుడు, కౌమారతేజుడు, విశ్వేదేవుడు మరియు భూతిని ఆవాహన చేసి అర్చించాడు. అలాగే సహస్రార్చి, స్వస్తిపూర్ణుడు, ఉత్తిష్ట పురుషుడు, ధూమవ్యాపి, సప్తజిహ్వుడు, ధనుర్ధరుడు అనే 6 మూర్తులను మరియు వైశ్వానరుడు, ఉత్తిష్ట పురుషుడు, చిత్పింగళుడు అనే 3 మూర్తులను కూడా పూజించి అగ్ని సంస్కారాన్ని పూర్తి చేశాడు. చివరగా అగ్నికి ఉన్న హిరణ్య, కనక, రక్త, కృష్ణ, సుప్రభ, అతిరక్త, బహురూప అనే 7 నాలుకలను, అంటే సప్తజిహ్వలను కూడా శివుడు భక్తితో పూజించాడు. మహాశంభువు యాగం సాగించిన విధం పరమాద్భుతంగా ఉంది. ఆయన పుష్కల, ఆవర్తక అనే మహామేఘాలను యజ్ఞగంటలుగా, అంటే దర్వులుగా మార్చుకుని హోమం ప్రారంభించాడు. మొదట నేతి సముద్రం నుండి నెయ్యిని తీసుకుని ఆ చిదగ్నిలో పోశాడు. వాయు వేగంతో ఆ మేఘాలు సముద్రాన్నంతటినీ అగ్నిలో పోయగా పర్వతమంత పెద్దవైన ఆజ్యధారల వల్ల హోమాగ్ని 100 యోజనాల ఎత్తుకు ఎగసిపడింది. ఆ తరువాత చెరకురసం సముద్రాన్ని, అంటే ఇక్షు సముద్రాన్ని హోమం చేయగా ఆ అగ్ని 300 యోజనాల ఎత్తున నాట్యం చేస్తూ ప్రజ్వలించింది. అటుపై మధ్య సముద్రాన్ని హోమం చేయడంతో అగ్నిజ్వాలలు మదోన్మత్తంగా మారి 400 యోజనాల ఎత్తుకు పెరిగాయి.
ఉప్పు సముద్రాన్ని అంటే లవణ సముద్రాన్ని హోమం చేసినప్పుడు పుట్టిన భయంకరమైన చటపట శబ్దాలకు భండాసురుడు, అతని సైన్యం వణికిపోయారు. చివరగా పాల సముద్రాన్ని హోమం చేయగా ఆ అగ్ని శివుని నవ్వులా తెల్లగా మారి పిడుగుపడి పగిలిన స్ఫటిక పర్వతంలా ధవళ కాంతులతో వెలిగిపోయింది. ఇలా సమస్త సముద్రాలను హోమం చేసిన శంభువు క్రమంగా లోకాలన్నింటినీ ఆ చిదగ్నిలో హోమం చేయడానికి సిద్ధమయ్యాడు. మొదట భూమిని తన బలంతో ధరించి వాయురూపములో ఉన్న శంభువు శేషుడు, తక్షకుడు, కర్కోటకుడు వంటి మహాసర్పాలను ఆకర్షించాడు. ఆ నాగరాజులందరూ ఆకాశం నుండి నమస్కరిస్తూ వచ్చి ఆ చిదగ్నిలో ఆహుతి అయ్యారు. ఆ తర్వాత మదంతో ఉన్న 8 దిగ్గజాలు కూడా ఎంతో సంతోషంగా తామర కొలంలో దిగినట్లు ఆ హోమాగ్నిలో ప్రవేశించాయి. అనంతరము శివుడు భారతవర్షం, కురుదేశం మరియు వివిధ ద్వీపాలలోని రాజులను, మనుష్యులను పిలిపించి ఆ అగ్నిలో హోమం చేశాడు. అలాగే రసాతలంలోని నాగులను, ఆకాశంలోని గ్రహాలను, నక్షత్రాలను, తారలను కూడా ఆ జ్ఞానాగ్నిలో ఆహుతి చేశాడు. చివరగా ఇంద్రాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, కిన్నరులు అందరూ శుచిగా స్నానం చేసి ఆభరణాలు ధరించి చిరునవ్వుతో వచ్చారు. భండాసురుడి వల్ల అపవిత్రమైన తమ శరీరాలను వదిలివేసి కొత్త రూపాలను పొందాలనే ఉత్సాహంతో తమ వాహనాలు, ఆయుధాలతో సహా ఆ మహత్తరమైన జ్ఞానాగ్నిలో దూకి తమను తాము సమర్పించుకున్నారు. మహాశంభువు నిర్వహించిన ఆ మహాయాగం అత్యంత విచిత్రంగా, భీకరంగా సాగింది. ఆదిత్యులు, అష్టవసువులు, పితృగణాలు మరియు ఏకాదశి రుద్రులు తమ సభ్యులతో, గణాలతో కలిసి ఆ మహానలంలో పడ్డారు. యోగీశ్వరులైన సనకసనందనులు తన పంచాయుధాలు, సేవకులతో కలిసి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ భూదేవుల సమేతుడై చిరునవ్వుతో ఆ జ్ఞానాగ్నిలో ప్రవేశించాడు. నీలకంఠుడైన రుద్రుడు కూడా నంది, భృంగి వంటి గణేశ్వరులతో కలిసి ఆ జ్వాలల్లో దూకాడు. బ్రహ్మదేవుని ప్రేరణతో 66 కోట్ల అప్సరసలు సైతము ఆ అగ్నిలో ఆహుతి అయ్యారు. అయితే తారకాసురుడు, దండుడు వంటి దురాత్ములైన రాక్షసులు మాత్రము ఈ యజ్ఞాన్ని నిందిస్తూ గర్వంతో దూరంగా ఉండిపోయారు. అటు పిమ్మట బ్రహ్మదేవుడు తన వాహనమైన హంసపై సావిత్రి, గాయత్రి, సరస్వతీ దేవులతో కలిసి స్తోత్రాలు చేస్తూ ఆ చిదగ్నిలో ప్రవేశించాడు. ఈ విధంగా మహాహోత అయిన శ్రీ మహాశంభువు మనోసంకల్పంతో పుట్టిన వారిని, వృక్షాలను, మనుషులు, జంతువులను, పక్షులను, పాములను మరియు క్రిమికీటకాలను అంటే సమస్త శరీరధారులను ఆ మహాగ్నిహోత్రంలో ఆహుతి చేశాడు. మహాయాగం ముగిసే సమయానికి లోకములో కేవలము భూమి, వృక్షాలు లేని పర్వతాలు మరియు ఈ యాగాన్ని నిర్వహించిన వాయురూప మహాశంభువు మాత్రమే మిగిలారు. మిగిలిన సమస్త సృష్టి ఆ జ్ఞానాగ్నిలో కాలిపోయింది. ఆఖరికి అన్ని దర్శనాలు, మహావిద్యలు, రకరకాల మతాలు కూడా ఆ అగ్నిలో ఆహుతి అయ్యాయి. దీనివల్ల ఆ హోమాగ్ని బ్రహ్మాండపు పై గోడ వరకు వ్యాపించి భయంకరంగా ప్రజ్వరిల్లింది. సమస్తాన్ని హోమం చేసిన తరువాత నిత్యహోత అయిన శంభునాథుడు తన వాయురూపాన్ని వదిలి పరాశక్తితో కలిసి తిరిగి తన నిజస్వరూపాన్ని పొందాడు. అప్పుడు ఆయన ఆ చిదగ్ని మధ్యలో ఉన్న లలితా పరమేశ్వరిని బయటకు రమ్మని ప్రార్థిస్తూ అష్టకారికలు అంటే 8 శ్లోకాలను పఠించటం ప్రారంభించాడు. ఇప్పుడు అష్టకారికలు. విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైక నాయకి లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ. ఈ విశ్వమంతా నీ రూపం. సర్వత్రా వ్యాపించిన ఆత్మస్వరూపం నీది. సర్వభూతాలను నడిపిస్తున్న దానవు నీవు. అట్టి ఓ లలితా పరమేశ్వరి, ఈ చిదగ్ని నుండి బయటకు రా. ఆనందరూపిణి పరే జగదానందదాయిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ. ఆనందమే రూపంగా కలిగి జగత్తుకు ఆనందాన్ని ఇచ్చే ఓ పరాత్పరి లలితా పరమేశ్వరి, ఈ చిదగ్ని నుండి బయటకురా. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రూపే మహాజ్ఞాన ప్రకాశిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ. తెలుసుకునే కర్త, తెలివి, తెలుసుకోదగినది ఈ మూడింటి రూపమైన త్రిపుటివి నీవు. మహాజ్ఞానాన్ని ప్రకాశింపచేస్తావు. ఓ లలితా పరమేశ్వరి, ఈ చిదగ్ని నుండి ఆవిర్భవించు.
లోక సంహార రసికే కాళికే భద్రకాళికే లలితా పరమేశాని సంవిద్వహనే సముద్భవ. లోకాలను ఉపసంహరించటంలో ఆసక్తి కల ఓ భద్రకాళి, లలితా పరమేశ్వరి, ఈ చిదగ్ని నుండి ఆవిర్భవించు. లోక సంత్రాణ రసికే మంగళే సర్వమంగళే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ. సర్వలోక సంరక్షణంలో ఆసక్తి గల ఓ సర్వమంగళ స్వరూపిణి లలితా పరమేశ్వరి, ఈ చిదగ్ని నుంచి ఆవిర్భవించు. విశ్వసృష్టి పరాధీనే విశ్వనాథే విశంకటే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ. ప్రపంచ సృష్టిలో లగ్నమైన ఓ విశ్వనాయికి లలితా పరమేశ్వరి, ఈ చిదగ్ని నుంచి ప్రాదుర్భావం చెందు. సంవిద్వహిని హుతాశేష సృష్టి సంపాదితాకృతే లలితా పరమేశాని సంవిద్వహినే సముద్భవ. చిదగ్నిలో సర్వసృష్టిని హుతం చేయటం వల్ల ఒక ఆకారాన్ని పొందిన ఓ లలితా పరమేశ్వరి, ఇప్పుడు ఈ చిదగ్ని నుంచి పైకిరా. భాండాద్యైస్తారకాద్యైశ్చ పీడితానాం సతాం ముదే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ. భండాసుర తారకాసురాదుల చేత పీడితులైన దేవతల సత్పురుషుల సంతోషం కోసము ఓ లలితా పరమేశ్వరి, ఈ చిదగ్ని నుంచి ప్రాదుర్భవించు. పరశంభువు ఈ విధంగా అష్టకారికలను పఠించేసరికి లలితా పరమేశ్వరి చిదగ్ని నుండి ఆవిర్భవించింది. శ్రీ లలితా అష్టకారికలను పారాయణం చేయటం వల్ల లలితా పరమేశ్వరి అనుగ్రహం లభిస్తుంది. ఈ స్తోత్రం ప్రధానంగా భండాసురుని సంహరించటానికి దేవి చిదగ్ని కుండం నుంచి ఆవిర్భవించాలని కోరుతూ దేవతలు చేసిన ప్రార్థన కాబట్టి దీనిని పఠించటం వల్ల తలపెట్టిన కార్యాల్లో విజయం సిద్ధించి ఆటంకాలు తొలగిపోతాయి. సాధకునిలో అజ్ఞానమనే అంధకారం నశించి జ్ఞానం కలుగుతుంది. మరియు మానసిక ప్రశాంతతతో పాటు సకల సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసము. సృష్టిలోని అహంకారాన్ని, సమస్త మాలిన్యాన్ని చిదగ్నిలో దహించి వేసినప్పుడే పరాశక్తి సాక్షాత్కరిస్తుంది అనడానికి ఈ మహాయాగమే నిదర్శనము. మహాశంభువు పఠించిన ఈ అష్టకారికలు కేవలం శ్లోకాలు కావు, మన జీవితంలోని అజ్ఞానాన్ని తొలగించే పరమ మంత్రాలు. ఈ దివ్య వృత్తాంతాన్ని ఆలకించిన మీ అందరికీ ఆ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అనుగ్రహం సదా కలగాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. స్వస్తి. శ్రీమాత్రే నమః.